కారు బాస్ అరెస్టు తప్పదా? ఈ నెల చివర్లోనే కటకటాల్లోకి కేసీఆర్ వెళ్లబోతున్నారా? గతంలో చేసిన పాపాలకు ఇప్పుడు ఫలితం దక్కబోతుందా? కేసీఆర్ అరెస్టుతో గులాబీ దుకాణం బంద్ కాబోతుందా? పార్టీ కార్యకర్తలకు ఇప్పటికే అరెస్టుపై ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఇప్పుడు రేవంత్ వ్యూహం ఎలా ఉండబోతుంది? రాజకీయ కక్షకు దిగుతారా? చట్టం ప్రకారమే నడుచుకోబోతున్నారా? కేసీఆర్ ను వెంటాడుతున్న అరెస్టు భయం. కేసీఆర్ అరెస్ట్ అవుతాననే భయంతో ఉన్నారా అంటే జరుగుతున్న పరిణామాలు అలానే ఉన్నాయి. ఇప్పటికే కేసీఆర్ ను హింసించడానికే కాళేశ్వరం రిపోర్టు పేరుతో కుట్ర చేస్తున్నారని హరీష్ రావు అనుమానిస్తున్నారు. అరెస్టులు ఉండవచ్చని, భయపడవద్దని కేసీఆర్ తన పార్టీ నేతలకు కూడా ధైర్యం చెబుతున్నారు. కాళేశ్వరం రిపోర్ట్లో ఉన్న సీరియస్నెస్, కేసీఆర్ పాత్ర గురించి విస్పష్టంగా చెప్పిన వైనం చూస్తే అసెంబ్లీలో చర్చల తర్వాత క్రిమినల్ చర్యలకు సిఫార్సు చేసే అవకాశం ఉందనే తెలుస్తుంది. అదే జరిగితే ఏమన్గా కేసీఆర్ ఉంటారు. తప్పనిసరిగా అరెస్టు చేయక తప్పదు. కేసీఆర్ ఉద్యమ నాయకుడు. తెలంగాణ ప్రజలందరినీ కదిలించి స్వరాష్ట్రం దిశగా అందరూ రోడ్డెక్కే పరిస్థితి కల్పించారు. తెలంగాణ జాతిపిత అని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసుకుంటూ ఉంటారు. దానిపై భిన్న అభిప్రాయాలు ఉన్న కేసీఆర్ రాష్ట్రంలో దిగ్గజ నేత. అయితే ఆయనను అరెస్టు చేస్తే ప్రజల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందన్నది మాత్రం ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. కేసీఆర్ కూతురు కవితను అరెస్టు చేసినప్పుడు సామాన్య ప్రజలు ఎవరూ పట్టించుకోలేదు. కనీసం బీఆర్ఎస్ నేతలు కూడా పట్టించుకోలేదు. మరి కేసీఆర్ ను అరెస్ట్ చేస్తే ఎలా స్పందిస్తారన్నది బీఆర్ఎస్ నేతలకు అంతు చిక్కడం లేదు. రేవంత్ సర్కార్ అలా చేయడం లేదు. ఆయన కాళేశ్వరం ద్వారా తెలంగాణ ప్రజల ఆస్తుల్ని దోచుకున్నారని ప్రజల ముందు పెడుతున్నారు. విస్తృత చర్చ చేస్తున్నారు. అరెస్టులు ఖాయమన్న అభిప్రాయాన్ని కలిగిస్తున్నారు. ఇలా చేయడం వల్ల కేసీఆర్ ను అరెస్టు చేసినప్పుడు అనుకున్నదేగా అని చాలా మంది సైలెంట్ అయిపోయే అవకాశం ఉంది. రియాక్ట్